UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शुभ गणपति शिव गणपति जय हो गंगाधर गौरी प्रिय श्री गणपति जय हो सुन्नि पिंडी बोम्म चेसी पार्वती హైదరాబాద్ లో ప్రతిష్ఠింపజేసిన ఖైరతాబాద్ గణేశుని అయితే మాత్రం సందర్శించేందుకు అయితే మాత్రం భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ధూపదీప నైవేద్యాలతో ఈ రోజు వినాయక చవితి సందర్భంగా గణనాథుని అయితే ప్రతిష్ఠింపజేయడం అయితే జరిగింది. దాదాపు ప్రపంచంలోనే అతి పెద్ద వినాయకుడిగా కీర్తిగాంచిన అయితే మాత్రం ఈ ఖైరతాబాద్ గణేశుని యొక్క వైభవాన్ని చూడడానికి అయితే మాత్రం తండోపతండాలుగా భక్తులు అయితే మాత్రం ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనం భక్తులను గమనించుకున్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విశిష్టత అయితే మాత్రం ఇక్కడ వినాయక స్వామి వారిని అయితే ప్రతిష్ఠింప చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రోజు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా సాక్షాత్తు బాలరాముడిని అయితే మాత్రం ప్రత్యేకంగా ప్రతిష్ఠింప చేయడం అయితే మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ప్రత్యేకతతో ఈ రోజు ముందుకు రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరానికి ఇంకెంత కొత్తగా రూపుదిద్దుకుంచుకుని అదేవిధంగా ఇంకెంత మంచిగా ఆకర్షణీయంగా కనిపించే విధంగా అయితే మాత్రం దీనికోసం కృషి చేసే వాళ్ళు అయితే మాత్రం ఈ కమిటీ సభ్యులు అనమాట. అయితే ఈ ఖైరతాబాద్ సంబంధించిన వినాయక స్వామిని దాదాపు ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తు వరకు అయితే మాత్రం ఈ ప్రతిష్ఠింప చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే భక్తుల యొక్క తండోపతండాలుగా రావడం గమనించుకోవచ్చు. వారి భక్తి శ్రద్ధలను అయితే మాత్రం గమనించుకోవచ్చు. ఉదయం నుంచి ప్రతిష్ఠింప చేసిన ఉదయం నుంచి అయితే మాత్రం ఇప్పటికీ కూడా సాయంత్రం అవుతుంది. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తూనే ఉన్నారన్నమాట భక్తులు. అయితే ఈ ఖైరతాబాద్ కి సంబంధించిన గణనాథుడి యొక్క ప్రత్యేకత అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికీ కూడా తెలుసు అనమాట. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ పెద్దదైన విగ్రహంగా అయితే మాత్రం దీన్ని గుర్తించడం అయితే జరిగింది. సో ఇటువంటి విగ్రహాన్ని అయితే దర్శించుకోవడానికి ఇటువంటి ప్రతిమను అయితే దర్శించుకోవడానికి అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం తండోపతండాలుగా వస్తున్నాం అయితే మనం గమనించవచ్చు. ఒకసారి చూసుకోండి, ఇక్కడ నా వెనకాల అయితే మాత్రం ఖైరతాబాద్ కి సంబంధించిన వినాయకుడు అయితే మాత్రం కనిపిస్తున్నాడు. దాదాపు 70 అడుగుల ఎత్తుతో అయితే మాత్రం ఈ సంవత్సరం ఆయన్ని ప్రతిష్ఠింప చేయడం అయితే జరిగింది అనమాట. అంతేకాకుండా ప్రత్యేకంగా అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ప్రతిమలను అయితే ఇక్కడ ప్రతిష్ఠింప చేస్తారనమాట. ఒకవైపు వచ్చేటప్పటికి సీతారాముల వారి యొక్క కళ్యాణాన్ని అయితే ఉంచడం జరిగింది. అదే విధంగా ఒకవైపునైతే బాలరాముని యొక్క విగ్రహాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉంచడం జరుగుతుంది. ఒకసారి మనం గమనించుకోవచ్చు. అయోధ్యలో ఈ సంవత్సరం ఏదైతే అయోధ్యలో బాలరాముని మందిరం అయితే ఏ విధంగా నిర్మించారో అదే విధంగా సాక్షాత్తు ఆ బాలరాముని యొక్క విగ్రహాన్ని ఈ రోజు ఖైరతాబాద్ వద్దనైతే మాత్రం ప్రతిష్ఠింప చేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి చాలా పుణ్యకార్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ప్రతి ఒక్కరు కూడా వారు ఆశీర్వదిస్తూ అదేవిధంగా తీర్థ ప్రసాదాలతో అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా స్వామివారికి దర్శించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఇక్కడ చాలా అంటే చాలా నిష్ఠగా శ్రద్ధగా అయితే మాత్రం వాళ్ళందరూ కూడా దర్శించుకునే విధంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన వారు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించడం అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అయితే మాత్రం కనిపిస్తుంది. డప్పులతో తాళమేళాలతో అయితే మాత్రం ఈ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మాత్రం ఈ రోజు ప్రతిష్ఠింప చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి యొక్క ప్రతిమను అయితే మాత్రం అంతకెంతకు వీలుచే మంచి అభివృద్ధికి తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం వీళ్ళందరూ కూడా కృషి చేయడం అయితే మనం గమనించుకోవచ్చు. ఒకసారి నాతో పాటు చూడండి, ఇక్కడ సీతారాముని యొక్క కళ్యాణం ఏ విధంగా అయితే చూపిస్తున్నారు, బాలరాముని యొక్క కళ్యాణం ఏ విధంగా అయితే చూపిస్తున్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువులు అయితే మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇక్కడ కనిపించే విధంగా అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం అయితే మనం గమనించుకోవచ్చు. దాదాపు 70 అడుగుల ఎత్తు అయితే మాత్రం ఈ గణనాథుని అయితే మాత్రం ఈ రోజు ప్రతిష్ఠింప చేశారు. ఈ నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత ఈ గణనాథుని ఖైరతాబాద్ యొక్క ఈ భారీ గణనాథుని నిమజ్జనానికి అయితే మాత్రం తరలించే ప్రయత్నం కూడా వీళ్ళు చాలా అంటే చాలా భారీగా చాలా అన్ని రూల్స్ కూడా ఏ రూల్స్ కూడా అధిగమించకుండా అయితే మాత్రం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని నిర్వహించే విధంగా అయితే మాత్రం దీన్ని రూపుదిద్దుకున్నామని మనం గమనించుకోవచ్చు. ఇక్కడ వస్తున్న భక్తులందరూ కూడా మీరు గమనించవచ్చు. ఎంత కోలాహలంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ
ఆ డప్పులతో పేల తాళాలతో అయితే మాత్రం ఈ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మాత్రం పూజించుకోవడానికి అయితే భక్తులు అయితే రావడం మనం గమనించుకోవచ్చు. తరలింపులు అయితే మాత్రం చాలా మంది భక్తులు అయితే మన తండోపతండాలుగా వచ్చి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను అయితే మాత్రం ఎంతో క్రమశిక్షణగా అయితే మాత్రం ఇక్కడ ఆ ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మాత్రం దర్శించుకోవడానికి రావడం మనం గమనించుకోవచ్చు. అయితే ఇక్కడ ఖైరతాబాద్ లో వేంచేస్తున్న ఈ వినాయక స్వామి యొక్క భారీ కాయాన్ని మనం గమనించాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంతే విధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా, ప్రపంచంలో చాలా అంటే చాలా ఎంతో మంది భక్తులందరూ కూడా ఆశ్చర్యపరిచే విధంగా అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్ఠంప చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు కూడా ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంగా ఇక్కడ అయితే వినాయకుడిని అయితే మాత్రం ఖైరతాబాద్ లో ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగువారు కానీ, ప్రతి ఒక్క భక్తులు కానీ, మన ఇండియాలో ఎక్కడ ఉన్న తెలుగువారు కానీ, లేదా మన హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే వినాయక చవితి అన్నమాట. దీన్ని చాలా అంటే చాలా పవిత్రంగా జరుపుకుంటారు. అటువంటి పండుగనైతే మాత్రం ఎంతో కోలాహలంగా ఆహ్లాదకరంగా ఈ రోజు ఖైరతాబాద్ లో అయితే మాత్రం జరుపుకోవడం అయితే మనం గమనించుకోవచ్చు. వస్తున్న భక్తుల్ని చూసి మనం ఆశ్చర్యపోయే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఖైరతాబాద్ లో అయితే మాత్రం గణనాథుని యొక్క ప్రతిమను అయితే మాత్రం ఇలా ప్రతిష్ఠ చేయడం అయితే మాత్రం మనం గమనించుకోవచ్చు. అయితే మరిన్ని విషయాలు మీ ముందుకు అందిస్తూనే ఉంటాం. ఈ రోజు ఖైరతాబాద్ లో జరుగుతున్న గణనాథు యొక్క ప్రతిష్ఠ ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన విషయాలను అయితే మనతో పాటు ఈ రోజు చెప్పడానికి అయితే మాత్రం కమిటీకి సంబంధించిన సభ్యులు అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి ఎలా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం? కార్యక్రమం అయితే మార్నింగ్ నుంచి బాగా జరుగుతుంది. చాలా పబ్లిక్ వస్తుంది, తండాలుగా వస్తున్నారు. పొద్దున మార్నింగ్ సీఎం వచ్చాడు, బాగా జరిగింది పూజ. పంచముఖ వినాయకుడు కదా, చాలా విజ్ఞానము. ఇవాళ 70 అడుగులది చాలా విశేషంగా జరుగుతుంది. అంటే గతంలో జరుపుకున్న వినాయకుని యొక్క పూజ కన్నా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. అప్పుడు కంటే ఇప్పుడు కంటే అప్పుడు చాలా ఇయర్ బాగానే ఉంటుంది. మేము స్థానికంగా ఉంటాం కదా, ఇక్కడ వారంటీగా చేస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం ఎన్ని అడుగుల ఎత్తుతో వినాయకుని అయితే ఇక్కడ ప్రతిష్ఠంప చేయడం జరిగింది? 70 అడుగుల ఎత్తుతో చేశారు స్వామిని, పంచముఖ వినాయకుడిని. అయితే ఇక్కడ వస్తున్న భక్తులకు కానీ, వీళ్ళందరికి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ, లేదా మీ కమిటీ తరపు నుంచి కానీ అందరికి దర్శన భాగ్యం కలిగే విధంగా ఉందా? కలిగే విధంగా ఉంది. కలిగే విధంగా అందరినీ చూస్తున్నాము, అందరినీ పంపిస్తున్నాము. చాలా అందరికి దర్శనం అవుతుంది, చాలా మంచిగా అవుతుంది. చాలా పబ్లిక్ వచ్చింది. ఇప్పుడు వరకు చాలా దాదాపు 5,000 మంది వచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇంకా వస్తున్నారు. చాలా గేట్ వరకు ఉంది, రైల్వే గేట్ వరకు ఉన్నారు పబ్లిక్. అయితే ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకంగా చేసే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు. ఏంటి ఈ సంవత్సరం కార్యక్రమాలు ఇంకా ప్రత్యేకంగా చేసే అవకాశం ఉందని అనుకోవచ్చు? జరగచ్చు, ఇంకా అవకాశం ఉంది, ఇంకా జరగచ్చు. ప్రభుత్వం అని ఏం లేదు, జరుగుతున్నాయి. అంటే ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, కమిటీ వాళ్ళు చేస్తారు. సెక్యూరిటీ సంబంధించి కానీ ఆ విధంగా ప్రభుత్వం సహకరిస్తుంది. సెక్యూరిటీ అయితే బాగానే ఉంది, పోలీస్ బందోబస్తు ఉంది, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, సేవ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నమస్తే తమ్ముడు. నమస్తే. మీ పేరేంటు? బన్నీ. బన్నీ, చెప్పు బన్నీ, ఎలా ఉంది ఇక్కడ ఖైరతాబాద్ లో వినాయక స్వామిని చూడడానికి ఎంత మంది భక్తులు వస్తున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? తెలిసే ఎప్పుడు అయ్యేదే ఇక్కడ, ఇక్కడికైనా వస్తారు. విశాఖపట్నం, వరంగల్, బయట ఆంధ్ర, తెలంగాణ మొత్తం అందరు కలిసి చేస్తారు ఇది. ఇక అందరు వస్తారు, చేసుకుంటారు, వెళ్తారు. క్రౌడ్ ఇక ఇయర్ కి పెరుగుతుంది. క్రౌడ్ పెరుగుతుంది. ఇక వాలంటీర్స్ వాళ్ళు మేము ఉన్నాం, యూత్ మాది, మేము చూసుకుంటాం. ఇక మేము పోలీస్ వాళ్ళ సపోర్ట్, యూత్, రాజశేఖర్ అన్న వాళ్ళు వీళ్ళందరూ చూసుకుంటారు. మేమందరం ఇది 70 years పెట్టి 70 years కాబట్టి 70 feet అట్లా. అర్థం కాలే. పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎప్పుడు ప్రతి ఇయర్ కి 1 ఇంచు పెరుగుతూనే ఉంటది పూజలు కూడా. అలా ఇప్పుడు వస్తున్న భక్తులందరూ కూడా మరి సౌకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అర్థం కాలేదు. ఇక్కడికి వస్తున్న భక్తులకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నదానం, ప్రసాదం, పూజలు, స్పెషల్ దర్శనం అన్నీ ఉంటాయి.
అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. చాలా అంటే చాలా వైభవంగా జరిపిస్తున్నారు. మీ కమిటీ తరపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మొదటి రోజు శనివారం కలిసి వచ్చింది. అందరికి హాలిడేస్, రేపు హాలిడేలు. విలేజ్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భారీగా ప్రజలు ఈ రోజు రావడం జరిగింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ నుంచి పోలీసు వాళ్ళు కూడా చాలా బందోబస్తు ఇచ్చారు. పొద్దు నుంచి ఎండలో చాలా మంది కష్టపడుతున్నారు. మేము కూడా కష్టపడ్డాము. కానీ ఈరోజు పండుగని నా పిల్లలతో మా ఫ్యామిలీతో దర్శనంకి వచ్చినాను. మళ్ళా రేపటి నుంచి సేవ చేయాలి దేవునికి. ఆల్రెడీ సేవలు ఉండే, కానీ ఎంత ఫ్యామిలీలో చూసుకోవాలి కాబట్టి అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటర్ పంపిణీ కానీ, లడ్డు ప్రసాదం కానీ, మరి వృద్ధులకి, హ్యాండిక్యాప్లకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అందరి ప్రత్యేక లైన్లలో పోలీసు వాళ్ళు, వాలంటీర్లు, కమిటీ మెంబర్లు అందరూ కష్టపడుతున్నారు. మీరు పొద్దు నుంచి చూస్తున్నారు, కష్టపడుతున్నారు. మీరు ఇక్కడ తిన్నారా లేదా? మీరు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం మీకు కూడా ఉండాలి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు? ఈసారి ప్రత్యేకంగా శివపార్వతి కళ్యాణాలు, అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, ఎప్పుడు లేని విధంగా రోజు 30,000 లడ్డులు దానం నాగేందర్ గారు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. రోజు 30,000 లడ్డులు. ఆల్రెడీ మార్నింగ్ కూడా పంచారు. మళ్ళీ కొంచెం ఎండ వచ్చింది, బ్రేక్ ఇచ్చారు. సాయంకాలం పూట అందరికి మళ్ళీ పంచాలని చెప్పారు. మరి పులిహోర కూడా కానీ పోలీసు వాళ్ళకి, వాలంటీర్లకి, ఇక్కడ కమిటీ మెంబర్లు, గవర్నమెంట్ నుంచి రోజు భోజన సౌకర్యాలు. ఒకప్పుడు భోజనాలు లేకుండే, ఎవరు వాళ్ళు చేసుకుంటుండే. అది ఒక ప్రత్యేకత అండి. ప్రసాదాలు పంపిణీ, కొత్త కళ్యాణం, శివ కళ్యాణం. 70 హోమగుండాలు ఉన్నాయండి. 70 హోమగుండాలు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు చేస్తారు. ఈసారి అది సెలబ్రేషన్, అది కొత్త. ఈసారి 70 సంవత్సరాలు అయింది కాబట్టి 70 అడుగుల వినాయకునికి 70 హోమగుండాలు పూజ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని అయితే మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్లే తరలింపులో చర్యల్లో కూడా మంచి కార్యక్రమం చేపట్టే విధంగా కూడా కార్యక్రమాలు జరుపుతున్నారని చెప్పని తెలిసింది. అవి ఏ విధంగా పర్మిషన్స్ తీసుకోబోతున్నారు? ప్రతిసారి శోభాయాత్ర ఉదయం 5-6 గంటలకి బయలుదేరుతారండి. అప్పుడు అందరూ పడుకుంటారు. మేము ఖైరతాబాద్ బస్తీ వాసులము, కమిటీ వాళ్ళందరూ రాత్రి అంతా కష్టపడి పడుకొని లేచేసరికి మా వినాయకుడు బయలుదేరిపోతాడు శోభాయాత్రకి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ఫస్ట్ ప్రత్యేకంగా ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయితే యావత్ రాష్ట్రం మొత్తం నిమజ్జనం అయినట్టు సంతోషపడతారు. అదొక టెన్షన్. ప్రజలకు ఎవరికి ఇబ్బంది రాదు, చాలా భారీ పెద్ద వినాయకుడు కాబట్టి. అయితే ఈసారి పోలీసు వాళ్ళకి మేము కమిటీ తరఫు నుంచి అడగడం ఏం జరిగిందంటే, శోభయాత్ర కాస్త సమయం ఇస్తే మేము డీజేతోని, ఆర్కెస్ట్రాతోని, ముంబై, మహారాష్ట్ర నుంచి వచ్చే డోలక్ వాళ్ళు, నృత్యాలు, భరతనాట్యాలు, అలంకారాలు, అలాంటి కొన్ని రకరకాలుగా కొంతమంది కళాకారులను పిలిపించడం జరుగుతుంది బయట నుంచి. 70 సంవత్సరాల గ్రాండ్ సెలబ్రేషన్ కి బయట నుంచి కళాకారులను పిలిపించడం జరుగుతుంది. దానికి పోలీసు వాళ్ళు అడగడం చెప్పింది. అది మా కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. 2-3 రోజుల్లో దాని గురించి తెలిస్తే శోభయాత్ర ఈసారి గ్రాండ్ గా తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వస్తున్న భక్తులకి మీ ఖైరతాబాద్ గణేష్ తరపు నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి అండి, మీ సొమ్ములు, మీ పర్సులు, మీ పిల్లలు, వాటిని మీరే రక్షించుకోవాలి. కమిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎంత రక్షించినా దొంగలు ఉన్నారు, మోసం చేసేవాడు ఉన్నాడు. వాళ్ళతోని మీరు జాగ్రత్తగా, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్న వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళని, మీరు అక్కడ పోలీసు వాళ్ళతో కలిస్తే మాత్రం వాళ్ళు స్పెషల్ దర్శనాలు కమిటీ మెంబర్లు వాళ్ళందరికీ. దయచేసి మీ పిల్లలు, మీ సొమ్ములు మీరు జాగ్రత్త. ఇక్కడ ఎవరికి, ఏ పిల్లలకి, ఏ ప్రజలకు ఇబ్బంది కలగదని మా కోరిక. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.